సో గతంలో 2 సినిమాలు తీస్తారన్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా కమర్షియల్గా ఎంత వాల్యూస్ ఉన్నాయి సినిమాకి? అది అసలు నేను అక్కడ డిసైడ్ చేసే పని అయితే ఫస్ట్ 2 సినిమాలే బ్రహ్మాండంగా ఉండేయండి. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాలు ఎలా జడ్జిమెంట్ చేసుకుంటున్నారు? ఇదా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు కాబట్టి ఇంత ఎర్లీగా నేనైతే అంటే ఇది అని చెప్పలేను. కానీ అండ్ దట్ టు యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ షుడ్ హ్యావ్ ఏ హోప్ అండి. నా సినిమా బాగుండాలి, బాగా వస్తుంది అని అనుకుంటేనే నేను సినిమా కంప్లీట్ చేయగలుగుతాను తప్ప, లేకపోతే నాకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇట్ వోంట్ కమ్. లాజిస్టిక్స్ అంటారా మీరు అడిగినట్టు, కమర్షియల్స్ అవి ఇప్పుడు ఏ మూవీస్కి కమర్షియల్స్ లేవండి. అసలు వాస్తవంగా కమర్షియల్స్ ఏదో మనం బయట మాట్లాడుకోవటమే కానీ కమర్షియల్స్ లేవు. ఇది వాస్తవం. ఈ ఎక్స్పీరియన్స్తో మార్కెట్లో ఉన్న హీరోయిన్స్ పెట్టుకొని సినిమాలు తీసే రోజులు అయిపోయినాయి. ఇప్పుడు డేర్ చేసి సాహసం చేసి తీసుకోవడం అనేది, కొత్త పేరు తీసుకొని మీరు చేయడంలో మీకు గట్స్ ఏంటి? చూస్తాను, చాలా మంది చేస్తున్నారు కదా కొత్త వాళ్ళతో. అంటే కొంత గట్స్ ఉండాలి కదా, అసలు దాని మీద హోప్స్ ఉండాలి కదా. ఆ హోప్స్ మీకు సబ్జెక్ట్ అసలు మేడం చెప్పినట్టు జేబులో డబ్బులకి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది కదండి. మరి ఆ లిమిటేషన్ తీసుకొని చేశారంటారు. ఆ లిమిటేషన్తో చేశారంటారు. నాకు ఉన్న పరిధిలో నేను చేయగలిగినవి చేస్తున్నా, అంతేకాని వేరే నాకు కూడా చిరంజీవి గారితో సినిమా చేయాలని చాలా కోరిక, బాలయ్యబాబు గారితో చేయాలని బాగా కోరిక. కానీ నా పరిధి అది కాదు. అంటే నాకు అంత స్థాయి రాలేదు ఇంకా. భగవంతుడు ఆ స్థాయి ఇచ్చిన రోజున నేను వాళ్ళతో సినిమా చేస్తా. అది ఎవరైనా అనుకుంటాం. అలాగే అమర్దీప్ కూడా సుకుమార్ గారితో సినిమా చేయాలనుకుంటారు. ఆ స్థాయికి వచ్చిన రోజున తను చేయాలనుకుంటారు. అలాగే సుప్రీత్ అని ఎవరైనా సరే మెట్టు ఎక్కి పైకి వెళ్తాం. వాళ్ళు అలా వచ్చిన వాళ్ళే. భగవంతుడు మాకు అది ఇస్తే మేము కష్టపడితే ఆ స్థాయికి వెళ్తాం. అలాంటి మంచి సినిమా చేయగలుగుతాం. సో ప్రొడ్యూసర్గా మంచి ఆలోచన ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.